నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పంటల వైవిధ్యీకరణపై అధికారులతో సమీక్షా సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్, వ్యవసాయ శాఖ అధికారులు. త్వరలో ప్రారంభం కానున్న గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం మరియు విశ్వనాథ ఆలయం అభివృద్ధి పనులు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. రాజకీయ కుట్రలతోనే బీఆర్ఎస్ నాయకులు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నట్లు 4 బ్యాంకుల్లో 450 కోట్లు బ్యాంకు లోన్లు శాంక్షన్ కావడం జరిగిందని, కానీ కంపెనీల అవసరాల నిమిత్తం 150 కోట్లు మాత్రమే వ్యాపార నిమిత్తం తీసుకొని తిరిగి వడ్డీతో కలిపి 195 కోట్లు బ్యాంకులకు చెల్లించడం జరిగిందని తెలిపారు. చట్టపరంగా బ్యాంకుల నిబంధనల ప్రకారమే తాను ఏర్పాటు చేసిన కంపెనీలకు ఉన్న ఆస్తులను మార్టిగేజ్ చేసి 450 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులు బీఆర్ఎస్ నాయకులు పనికట్టుకొని తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరంగా చర్యలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని దాదాపు సగం వాటకు ఎక్కువ మంత్రినీళ్ళ సమస్యలు కదా. మంత్రినీళ్ళ సమస్యకు సంబంధించి కార్పొరేటర్లు కానీ, మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానివ్వండి, లేకపోతే మున్సిపల్ కమిషనర్ సిబ్బంది దాదాపు వచ్చిన 20 రోజుల నుంచి వర్షాలు పడే నుంచి రాత్రి పవర్ చేస్తే ఇది తయారు చేసే వరకు మళ్ళా వర్షం పడి మళ్ళా పోతుంది. ఆ రకమైన ఇబ్బంది దాదాపు ఇక్కడ టైం పడుతుందని చెప్పి దానికి ఆల్టర్నేటివ్, దానికి ప్రత్యామ్నాయ వేరే ఆలోచించేసి బహుశా రేపటి వరకు అది కూడా పూర్తి అవకాశం ఉంటుంది. అది పూర్తయితే ఒక ఐటెక్స్కి తప్ప మిగతా వాటికి వీలిచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ఈ లోపల వర్షాలు తగ్గి అది రిపేర్ అయితే అవకాశం ఉంటుంది. దీంట్లో ఒక విషయం, ప్రజలు ఏదైతే అసౌకర్యం గడిచిన 20 రోజులు జరిగిందో తప్పకుండా మా చేతులు లేకపోయినా మేము చేయలేకపోయినాం కాబట్టి మమ్మల్ని మన్నించాలని కోరుతున్నాం. అంటే పూర్తి ప్రకృతి మా చేతులు లేదు. ఇదివరకు వాళ్ళు చేసిన పనికి ఇవాళ మేము క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మంచినీళ్ళ సౌకర్యం ఎవరైనా రోడ్ల మీద లేకపోతే భూమి చేస్తారు, కానీ ఆ పైపులను పెద్ద పైపులను తీసుకొని వాగులో పెట్టేసారు. ఆ వాగుతో పైపులు తెగిపోయి ఒక పైపు వదుకొని పెట్టాలంటే 15 రోజుల నుంచి రాత్రి 2 గంటలకు 3 గంటలకు తయారు చేసి వచ్చి మళ్ళీ పొద్దున మళ్ళీ వర్షం పడితే మళ్ళీ పోతున్నది. ఈ రకమైన ఇబ్బంది అవుతుంది. తప్పకుండా రేపు సాయంత్రం వరకు ఆల్టర్నేటివ్ ఏదైతే ప్రత్యామ్నాయం ఏదైతే తయారు చేస్తున్నాం అది అవుతుంది. ఇది వర్షాలు పోతే వర్షాలు పడితే అది కూడా పూర్తి చేస్తాం. మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కార్పొరేటర్లు మరియు మీరందరం కూడా మమ్మల్ని మా తప్పు లేకపోయినా మేము బాధ్యతలు కాబట్టి మమ్మల్ని క్షమించాలని అనుకుంటున్నాం. తప్పకుండా ఇటువంటి అసౌకర్యం మళ్ళీ కలగకుండా సాధ్యమైనంత వరకు ఛాయాశక్తుల ప్రయత్నం చేయకుండా చేస్తాం. నాకు 2 కంపెనీస్లో సాయినాథ్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ రోడ్ ప్రైవేట్ లిమిటెడ్ 2 కంపెనీలు 100% దాదాపు 75% నాకే భాగస్వామ్యం ఉంది. ఈ 2 కంపెనీలు కలిపి 2009-10 సంవత్సరంలో 450 కోట్ల రూపాయలు 4 ప్రభుత్వ బ్యాంకుల నుండి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 4 బ్యాంకులు కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అప్పుడు ఆంధ్రా బ్యాంకు, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అప్పుడు సిండికేట్ బ్యాంకు, ఇప్పుడు కెనరా బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో తీసుకున్న తర్వాత 5 సంవత్సరాల లోపల తన వ్యాపారం చక్కగా జరగక వ్యాపారం యూపీలో పెట్టినా కానీ పవర్ ప్రాజెక్టులు పెట్టిన నష్టాలు రావడంతో కంపెనీ ఎంపీఏ కావడం జరిగింది 2014-15. అప్పటి వరకు ఈ 450 కోట్ల లోన్ల 90 కోట్లేమో క్యాష్ క్రెడిట్ లిమిట్స్. అంటే క్యాష్ క్రెడిట్ అంటే పూర్తిగా డబ్బులు డ్రా చేసుకొని వాడుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకుంటే కంపెనీ వ్యాపారం కోసం వాడుకుంటారు. మిగతా 360 కోట్ల రూపాయలు నాన్ ఫండ్ బేస్డ్ అంటే బ్యాంక్ గ్యారంటీలు కానివ్వండి, పర్ఫార్మెన్స్ గ్యారంటీ కానివ్వండి, లేకపోతే లెటర్ ఆఫ్ గెలిసీ కానివ్వండి,
ఈ రూపకంగా 360 కోట్లు 90 కోట్లు క్యాష్ తీసుకోవడం జరిగింది. అందులో నుండి 109 కోట్ల 11 లక్షల రూపాయలు 450 కోట్లు శాంక్షన్ అయినా కూడా తీసుకున్నది మాత్రం 109 కోట్ల 11 లక్షల రూపాయలు. ఇది 2014-15 నాటికి ఎన్పిఐ అయినప్పటికీ ఈ భాగం ఉన్నది. దాన్ని కూడా ఆధార్ చూస్తారు పూర్తిగా. ఆ 2015 నుంచి 2021 మధ్య కాలంలో కంపెనీ నుంచి అంటే 2 కంపెనీల నుంచి పేమెంట్ చేసింది 44 కోట్ల 81 లక్షల రూపాయలు. 4 బ్యాంకులకు ఎంత పేమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత మేము పూర్తి పే చేయలేకపోయాం కాబట్టి పరిస్థితుల అనుగుణంగా 2019లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత జూలై 2019లో ఎన్సీఐటీలో బ్యాంకులు కేసేయడం జరిగింది. ఎన్సీఐటీలో కేసేసిన తర్వాత అప్పుడు కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే అమెండ్మెంట్ వచ్చిందో ఎంఎస్సీ మీద గురించి, ఎంఎస్సీ అంటే మీడియం అండ్ స్మాల్ అంటే ఇండస్ట్రీస్, మీడియం స్మాల్ అండ్ మార్జినల్ ఇండస్ట్రీస్ ఎంటర్ప్రైజెస్, వాటికి దాని కింద మేము కేటగిరీ ఫాలో అయింది కాబట్టి ఎక్కువ షేర్ నాకున్న ప్రమోటర్గా నాకు ప్రపోజల్ సబ్మిట్ చేసే రెజల్యూషన్ సబ్మిట్ చేసే అవకాశం వచ్చి చేయడం జరిగింది. ఏదైతే అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ డ్యూస్ కోసం అవి వేయడం జరిగింది. తర్వాత ఇవన్నీ తర్వాత 2020 నుంచి 2024 వరకు ఆ పూర్తి కార్యక్రమం నడిచి బ్యాంకులు ఎన్సీఎల్టీ అందరూ కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఎన్సీఎల్టీ రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత 150 కోట్ల 32 లక్షల రూపాయలు పిలిపి చేయడం జరిగింది. వాళ్ళు అన్నట్టు వారంలో చేయడం ఒకటి దినం చేసాం. వారం ఒకటే దినం చేసాం. ఆ ఒకటే దినం అక్టోబర్ 30 నాడు ఏదైతే ఆర్బీఐ లిస్టెడ్, సెబీ లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే స్ట్రెస్ అసెట్ ఎవరైతే ఇబ్బందులు పడి బ్యాంకులకు అప్పు పడతారో వాళ్ళ అసెట్ మేనేజ్ చేసే కంపెనీలు, ఆర్బీఐ లిస్టెడ్ కంపెనీస్, సెబీ లిస్టెడ్ కంపెనీస్, వారి ద్వారా 2 కంపెనీల ద్వారా ఒక 75 కోట్ల రూపాయలు, ఒక 75 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు అక్టోబర్ 30 నాడు అకౌంట్కి వచ్చినాయి. అక్టోబర్ 31 నాడు 3 బ్యాంకులకు డిస్బర్స్మెంట్ చేయడం, వారం రోజులు ఒకటే దినం చేయడం జరిగింది. వచ్చిన తర్వాత తెల్లారి చేయడం జరిగింది. ఎందుకంటే అప్పటికి రెజల్యూషన్ అప్రూవ్ అయితే దాని ప్రకారం చేయడం జరిగింది. ఇంకా మిగతా ఏంటి ఇంకా డీటెయిల్స్ చెప్తాను. ఒక 5 కోట్ల 32 లక్షలు మాత్రమే ఇన్నట్టుగా జరిగింది. 145 కోట్ల 5 కోట్ల 30 లక్షలు కట్టడం జరిగింది. సరే, ఇప్పుడు నేను చెప్పింది ఇంతకుముందుకు ఏదైతే మాకు ఈ డబ్బులు కట్టడానికి ఇంకా అందరితో మాట్లాడి ఆ సెబీ ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఫైనాన్షియల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి సెబీ రిజిస్టర్, సెబీ అంటే స్టాక్ ఎక్స్చేంజ్, సెబీ అందులో రిజిస్ట్రేషన్ ఉన్నది. రిజిస్టర్డ్ కంపెనీస్, ఆర్బీఐ కూడా రిజిస్టర్డ్ కంపెనీస్. ఇవి కూడా పూర్తి విదేశీ కంపెనీలు కావు, ఇక్కడ నుంచి చేసినవి బాంబేలో బేస్డ్ కంపెనీస్. ఈ మొత్తం ప్రాసెస్ చేసేందుకు 4 సంవత్సరాలు పట్టింది. 2020 నుంచి 2024 సంవత్సరాల వరకు ఈ ప్రాసెస్ మొత్తం ఇనిషియేటివ్ పోయిన తర్వాత మేము ప్లాన్ సబ్మిట్ చేసి దాన్ని అప్రూవ్ అయ్యి మాకు ఆల్టర్నేటివ్ ఫైనాన్స్ అరేంజ్మెంట్ చేసుకొని, అంటే ప్రత్యామ్నాయ ఆర్థిక అరేంజ్మెంట్ చేసుకొని మిగతా వాళ్ళతో అయిన తర్వాత ఈ డబ్బులు పేమెంట్ చేయడం జరిగింది. దానికోసం లీగల్ ఫ్రేమ్వర్క్ అంటే చట్ట ప్రకారం ఏదైతే ఆలోచిస్తున్నా ఆ చట్ట ప్రకారం ఎన్సీఐటీ ఆర్డర్ వచ్చిన తర్వాత దాని ప్రకారం ఎన్సీఐటీ ఆర్డర్ పాస్ అయిన తర్వాత సుప్రీంకోర్టు కూడా అన్నిటి తర్వాత ఈ పేమెంట్ చేయడం జరిగింది. ఏదైతే 450 కోట్లు శాంక్షన్ చేసినప్పుడు ఏవైతే మాకున్న మా కంపెనీస్ ఉన్న స్థిరాస్తులు ఏవైతే తనఖా పెట్టి నా బ్యాంకులు 450 కోట్లు ఇచ్చినాయో అదే సేమ్ ఏవైతే ప్రాపర్టీస్ బ్యాంకులకు ఇచ్చినామో అవే ప్రాపర్టీస్ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ 2 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే వచ్చినాయో వాళ్ళకు కూడా ఇదే ప్రాపర్టీలు బ్యాంకులో ఉన్న ప్రాపర్టీలు తీసి వీళ్ళకి ఇచ్చి వాళ్ళ బ్యాంకులో కట్టేసి వాళ్ళ దగ్గర తీసుకొని చేయలేదు. ఇక్కడ అసలు సమస్య ఇక్కడనే వస్తుంది. మీకు ప్రతి ఒక్కరు కాగితాలు పట్టుకొని స్క్రీన్లలో పెట్టి అక్కడ టీవీలలో పెట్టి అక్కడ ఫ్రెండ్స్ మీరు పెట్టి ఇక్కడ చెప్తాను. అసలు సమస్య ఇక్కడ ఇవాళ మేము అందరూ ఇక్కడ అందరూ చాలామంది కొంత వ్యాపారం కూడా తెలుసు, కొంత బ్యాంకులు తెలుసు. వాళ్ళకి వెళ్ళకపోతే మీ ద్వారా కూడా చెప్తాను. వాళ్ళకి వెళ్ళకపోతే ఒక బ్యాంకుల దగ్గర ఒక 3 రోజులు ట్రైనింగ్ తీసుకొని, లేకపోతే ఏదైనా వేరే నాయకుల దగ్గర ట్రైనింగ్ తీసుకొని వచ్చి మాట్లాడితే చాలా మంచిగా ఉంటుంది.
ఎలిమినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగిస్తూ పంటల వైవిధ్యీకరణపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల భవన సముదాయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఎలిమినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగిస్తూ రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా అవగాహన కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అధికారులు నిరంతరం విధులతో అప్రమత్తంగా ఉంటూ సాగునీటి వనరులను, కాలువలు తదితర వాటి నిర్వహణను సక్రమంగా చేపట్టాలని తెలిపారు. ఎలిమినో పరిస్థితుల నేపథ్యంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను ఎంపిక చేసుకునేలా వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామ స్థాయిలో రైతులను కలిసి పంటల వైవిధ్యీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఎలిమినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్న నేపథ్యంలో నీటి ప్రతి బొట్టును పొదుపుగా వినియోగించాలని, నీటిని వృధా జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు కడెం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ రైతులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుండి నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని, అలాగే నూతన చేయూత పింఛన్లు జారీ ప్రక్రియ కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు చైర్మన్లు, వ్యవసాయాన్ని నీటిపారుదల శాఖల అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడేసి డిసైడ్ చేసింది ఏంటంటే ఇప్పుడు తడిపల్లి మండలంలో 48,000 అలా 28,000 ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయింది. ఇంకా మిగిలిన 15-16 వేస్తే ట్రాన్స్ప్లాంటేషన్ 43,44,000 ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయింది. లక్పేట్ మండల్ 12,000 మొత్తం మా కాన్స్టిట్యూన్సీ వచ్చేసి 57,000 మన దగ్గర ఉన్నది బ్యాడ్. తర్వాత బ్యాడ్ నుంచి యాక్చువల్గా కల్టివేషన్ బ్యాడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. 28,000 అయినట్టు ఇంకా మిగతా నర్సరీస్ అవుతున్నాయి. జనాలు 6,000, కడెంపు దసరా అందులో 4,000 ఉంది. ఇవన్నీ కలిపితే 54,000 ఎకరాలు మొత్తం ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. కొంత అయ్యింది. దీనికి ఉన్నది సరిపోతే నా 6.95 ఉన్నా కూడా యాక్చువల్ స్టోరేజ్ 3.95, 3.96 TMC ఉంది. అందులో నుంచి 5 TMC మాత్రమే మిషన్ భగీరథకు ఇంటెక్ వెళ్తారు ఉంటుంది. మిగిలిన మనకు అవైలబుల్ ఉంది. అది ఇంటెక్ వెళ్తారు 5 TMC కూడా మొత్తం 360 కలిపి ఉన్న క్రాప్లకు ఎందుకు సరిపోతుంది చెప్తున్నామంటే క్రాప్లకు సరిపోతుందని చెప్పడానికి కారణం వ్యాడికి ఏదైతుందో 35-40% మన వాటర్ ఎక్కడ వస్తుంది అంటే కైల్ చేసి ట్రాన్స్ప్లాంటేషన్ అంటే నాలుగు వచ్చిన తర్వాత కైల్ చేసి నాటేసేవాడు. దాదాపు 56% నాట్లు అయిపోయింది. మిగతా కూడా కైల్ చేసి రెడీ ఉంటాయి. వాళ్ళకు లేబర్ దొరుకుతుంది ట్రాన్స్ప్లాంటేషన్. ఎందుకంటే 40% వాటర్ అవసరం అయిపోయింది. మేము మిగిలిన 60% మాత్రమే ఉంటుంది. ఇప్పటి నుంచి ఒక 6 తల్లి ఇస్తే దాని మీద నాకు అవసరం లేదు. లాస్ట్ దాకా వస్తాయి. నేను చేసింది కదా లాస్ట్ 3 నెలలు నేను చేస్తాను. 14 TMC డెవలప్మెంట్ చేస్తాను. కడలు వచ్చినప్పుడు చేసిన కడలు కరువున్నప్పుడు చేసిన ఇబ్బంది ఇక్కడ కాదు. మొన్న శివ మీటింగ్ కుదవన్నాడు హైదరాబాద్ అయితే. శివ మీటింగ్ తర్వాత గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని ఉత్తమ్ గారిని కలవడం జరిగింది. ఆ తర్వాత డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ మనం గురువారం నాడు ఈఎస్సి రమేష్ గారు సంబంధిత అధికారులతో మళ్ళీ ఒకసారి మాట్లాడి నిన్న ఫైనల్గా సాయంత్రం 6:30కు రమేష్ గారు ఫోన్ ఉత్తమ్ గారు అక్కడిని ఫోన్ చేసి నీళ్ళు ఇస్తామని చెప్పాను. రేపు పొద్దున 10 గంటలకు కడమ నీళ్ళు ఇస్తున్నారు. ఏ రకమైన ఇబ్బంది అయితే కడమ నీళ్ళు ఇస్తున్నారు. రేపు పొద్దున అక్కడ కార్పొరేట్ ఎమ్మెల్యే కొద్దిగా 10 గంటలకు ఇస్తున్నారు. రేపు సండే ఇవ్వాలని వాళ్ళు ఇలా శనివారం బాగాలేదు సండే అని చెప్పి పెట్టారు. రేపు పొద్దున 10 గంటలకు నీళ్ళు ఇస్తున్నారు. రోజు కార్పొరేట్ ఎమ్మెల్యే చేస్తున్నారు. 10 పొద్దున 6 గంటలకు పూజ అక్కడ కట్టమేసిన పూజ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా గౌరవ ఇరిగేషన్ శాఖ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అర్థం చేయడం జరిగింది. వాళ్ళ ఆదేశాల ప్రకారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను.
రేపు పొద్దున 10 గంటలకు వాటర్ రిలీజ్ అవుతుంది. కట్ట నుంచి దండపల్లి మండలి వచ్చే వరకు దాదాపు 6 గంటలు పడుతుంది. 4 గంటలకు 5 గంటల వరకు తాళం పెట్టడంతో శ్రీవారం ఇది జరిగింది. ఇది ఇలా అఫీషియల్గా అయిపోయింది. నేను డిగ్రీ చేస్తున్న రైతులందరూ ఏ రకం టెన్షన్ అవసరం లేదు. కాకపోతే రైతులకు చెప్పేది ఒకటి అన్నమాట చెప్తున్నాను. ఎట్లా డీల్ ఇస్తామని కానీ మళ్ళీ కొత్త దాని మీద చేస్తే మాత్రం వీళ్ళందరూ ఇబ్బంది పడుతుంది. అయిన మటుకు ఇబ్బంది తప్పకుండా చేస్తాం. ఈ పంటలు కాపాడుకునే వస్తుంది. ఇప్పుడు నేషనల్ పంటలు కాపాడుకుంటుంది. అంతగా ఎక్కువ వేసి ఇబ్బంది పెట్టకండి. ఎవరైతే నాలుగు దోసుకున్నారో ఐదు చేస్తున్నారో వాళ్ళు నాటేసుకోండి. ఎవరైతే ఇవాళ చేయక మాత్రం ఆ పొడివాడి దారిలో కార్యక్రమం చేయండి. చేస్తే మిగతా వాళ్ళకి ఇబ్బందులు అయితే చేయకండి. సరే, మన అదృష్టం మంచిగా మధ్యలో వర్షాలు పడితే సంతోషం. వర్షాలు పడకపోయినా కూడా ఇప్పుడు ఉన్న నీళ్ళతోటి ఈ సంవత్సరం పంట ఇవైతే భయపడ్డాను. ఇంకా గడ్డపల్లి లక్ష పెట్టే కాదు 42 అమౌంట్ ఇస్తాం. వేరే పని ఇబ్బంది ఖచ్చితంగా దాన్ని మనం ఎట్లయినా స్కీమ్లో చేసుకుని ఇస్తాం. ఇబ్బంది పడడం అవసరం లేదు. వచ్చే శ్రావణ మాసంలోగా గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ ధరణి మధుకర్, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. 98 కోట్లతో గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం అభివృద్ధి పనులు, 12 కోట్లతో పుష్కర ఘాట్ల నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి శ్రావణ మాసంలోగా అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని ఎమ్మెల్యే అన్నారు. వచ్చే పుష్కరాల వరకు గూడెం అభివృద్ధి పనులు, పుష్కర ఘాట్లు పూర్తవుతాయని తెలిపారు. ఆలయ పునర్నిర్మాణం కోసం భక్తులకు అన్ని రకాల వసతి సౌకర్యాలు, పుష్కర ఘాట్లు, బోటింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. విశ్వనాథ ఆలయం పునర్నిర్మాణ పనులు కూడా ప్రారంభించి త్వరలో పూర్తి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గూడెం సత్యనారాయణ స్వామి గుడి ఇప్పుడు ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చామో టోటల్ గుడికి 98 కోట్లు అవుతుంది. 58 కోట్లు ఇప్పుడు డబ్బులు రెడీ ఉన్నాయి కాబట్టి చేయడం మొదలుపెట్టారు. ఒక 12 కోట్లతోటి మన పుష్కర ఘాట్స్ కూడా టెండర్ అయిపోయింది. అది కూడా వచ్చే 15 రోజులు స్టార్ట్ అవుతుంది. ఈ గూడెం టెంపుల్ టెండర్ కూడా నాకు తెలిసి ఇంకొక 20-25 రోజులు టెండర్ పూర్తి అయిపోయి శ్రావణ మాసం లోపలనే వర్క్ కూడా మొదలుపెట్టి ప్రయత్నం చేస్తాం. ఈ టెంపుల్గా ఎవరైతే ఈ గుడి అభివృద్ధి కమిటీ సభ్యులు అవుతుందో వాళ్ళ అదృష్టం, వాళ్ళు ఏదో పూర్వజన్మ చేసుకున్న పుణ్యం. ఎందుకంటే 98 కోట్లతో గుడి, 12 కోట్లతోటి పుష్కర ఘాట్స్, ఇంకా వేరే గవర్నమెంట్ అభివృద్ధిలో వేరే స్కీమ్స్ ఉన్నాయి. ప్రసాద స్కీము దాదాపు పుష్కరాల వరకు ఉన్న గుడికి ఇబ్బంది కలగకుండా ప్రజలకు అనుగుణంగా చేసి ఆ గుట్ట మొత్తం వాస్తుకు మొత్తం అంటే గుడి ఎంత ఉందో గుడికి అన్న ఒక 6 ఇంచులు 1 ఫీట్ వరకు తక్కువ అయితే గుడ్డని తీసి క్లీన్ చేసి దాని తర్వాత వెహికల్ కవర్ కానివ్వండి, మనుషులకు కానివ్వండి, ఆ టెంపుల్ చుట్టూ కట్టుకుంటూ మొదట టెంపుల్ పుష్కరాల నాటికి మెయిన్ టెంపుల్ తీసేసి ఓపెన్ అంటే మన విగ్రహాలు ముట్టకుండా పుష్కరాలకు దర్శనం చేయడం జరుగుతుంది. అంటే పుష్కరాల నాటికి దాదాపు అంటే ఒకటేసారి గుట్ట మీద 10,000 మంది ఉండే విధంగా తిరిగి మళ్ళీ పోయే విధంగా చేయడం జరుగుతుంది. దానికి మిగతా సంబంధించిన డ్రాయింగ్స్ అన్ని కూడా పూర్తవుతున్నాయి. టెండర్ చూడడానికి 15 రోజులు నిర్వహిస్తారు. అది మొత్తం నాకు తెలిసి అన్ని అనుకున్నట్టు జరిగితే ఆశీర్వాద పూర్తి ఉంటే ఇంకో 2-2.5 సంవత్సరాల లోపల అసెంబ్లీ ఎన్నికల నాటికి అదొక 180 నుంచి 250 కోట్ల వరకు పూర్తి అన్ని రకాల అనుమతితో తీర్చిదిద్దుకుంటుంది. ఆ గుట్ట పైన ఒకటే గెస్ట్ హౌస్ ఎప్పుడైనా విఐపీలో లేకపోతే మంచి అటువంటి సామాన్లు వచ్చిన వాళ్ళ కోసం ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్ మా ట్రస్ట్ ద్వారా నేను సొంతంగా కడుతున్న వాళ్ళకి వాళ్ళొక 2 సూట్లు 2 రూమ్లు విఐపీ ఉంటే గుట్ట మీద ఉండేది ఒక్కటే. గుట్ట దర్శనంతో పాటు 500 ఫ్యామిలీలకు ఒకటి, 500 ఫ్యామిలీలకు ఒకటి, 1000 మంది కుటుంబాలు ఒకటేసారి సత్యనారాయణ చేసుకునే విధంగా దాని గురించి తీర్చిదిద్దబడుతుంది. మెయిన్ గుడికి 4 గోపురాలు ఉంటాయి. ముందు ఇప్పుడు ఆ గుడి తూర్పు దిక్కు ఉన్నది కాబట్టి తూర్పు దిక్కు ముందున్న గోపురం 7 స్టెప్స్ అంటే 7 వంతరాల మీద కడతారు. రాజగోపురం అది. మిగతా 3 గోపురాలు 5 స్టెప్స్ మీద ఉంటాయి. ఇక విగ్రహం అంటే గుడికి ఎప్పుడు కూడా 10,000 మంది దర్శనానికి పోయినా కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా పూర్తి చేయడం జరుగుతుంది. దాంట్లో గుట్ట మీద కడుతున్నాం కాబట్టి
ఆ గుట్టలు కట్ చేసే కార్యక్రమం భాగంగా కొంత అవకాశం ఏంటంటే మనకు పూర్తిగా సగం పార్కింగ్ సెల్లార్ నేచురల్ సెల్లార్ వస్తుంది కాబట్టి మనకు ఆ సెల్లార్లో దాదాపు ఒక 700 వెహికల్లకు ట్రాన్స్ఫర్ మన పార్కింగ్ ఉన్నది, పైన కూడా మిగతా పార్కింగ్ ఉంటుంది. మిగతా గ్రీనరీ చేస్తాం. ఒకసారి అది పూర్తయిన నాటికి అంటే పుష్కరాలకు దాన్ని చేస్తున్నాం. పుష్కరాలు సగం మాత్రం అయితే పూర్తి కాదు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా చేయడం కోసం చేస్తున్నాం. ఆ తర్వాత ఒక సంవత్సరం నేను లోపల మొత్తం కూడా అయిపోతే అప్పటి వరకు టూరిజం కూడా టెంపుల్ టూరిజం, ఎక్కువ టూరిజం అని చెప్పి ఎల్లంపల్లి నుంచి గూడెం వరకు బోటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. బోటింగ్ ద్వారా ఎల్లంపల్లి దగ్గర పోయి టూరిజం ద్వారా చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు గోదావరి నుంచి కూడా కవర్ పూర్తి చేస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా భక్తులు బయటికి వచ్చినప్పుడు ఇక్కడ మన గాలిగుట్ట మీద ఏదైతే సఫారీ ఉందో ఆ సఫారీతో పాటు ఈ టెంపుల్ మనం ఏదైతే ఎల్లంపల్లి నుంచి అక్కడ వరకు టూరిజం కింద బోటింగ్, ఆ తర్వాత గుడి దర్శనం అయిపోయి స్నానాల దర్శనం అయిపోయిన తర్వాత ఈ తర్వాత ఒకసారి గుడి మొదలైన తర్వాత చాలామంది దాతలు ఉన్నారు. వాళ్ళు కూడా గెస్ట్ హౌస్ కొన్ని రూములు పెట్టాల్సి సిద్ధంగా వాళ్ళు కూడా ఆహ్వానించి వాళ్ళు కూడా కార్యక్రమం చేస్తారు. బోటింగ్ టూరిజం ఇది వాటర్కి సంబంధించింది, అదే దేవుడికి సంబంధించింది, ఇంకోటి పక్షులకు సంబంధించింది, ఇంకోటి అడవి జంతువులకు సంబంధించింది. ఇట్లా అన్నీ కలిపి ఒక ప్యాకేజ్ వేసి దీన్ని పూర్తిగా అభివృద్ధి చేయడానికి పూర్తి చేస్తుంది. విశ్వనాథ ఆలయానికి సంబంధించిన వరకు ఇప్పుడు మొత్తం 4,94,00,000 శాంక్షన్ అయి పూర్తి అవైలబుల్ ఉంటాయి. టెంపుల్ మాత్రం 10 కోట్లు అవుతుంది. దానికి మళ్ళీ 4-5 నెలలు పని స్టార్ట్ అయిన తర్వాత దాన్ని కూడా ఇంకో 3-4 కోట్లు శాంక్షన్ అయిపోయి 1-2 కోట్ల రూపాయలు ఇక్కడ నిన్న మా అందరితో వెళ్తే అది కూడా సహకారం చేసి ఆ గుడి కూడా ఇప్పుడేమో తూర్పు నుంచి ద్వారం ఉన్నది టెంపుల్ ప్లేస్. ఎందుకంటే అది ఆ ల్యాండ్ వచ్చేసి రెక్టాంగిల్ ఉన్నది. రెక్టాంగిల్ ఉన్నప్పుడు పొడవు దిక్కు ద్వారం ఉన్నప్పుడు మాత్రమే గుడి ముందర జాగ ఉంటుంది కాబట్టి దాని తర్వాత పుష్పగిరి పీఠాధిపతి వాళ్ళతోటి తర్వాత తిరుపతి వాళ్ళతోటి అందరితో చర్చించి ఉత్తర ద్వారం మంచిది అని చెప్పిన తర్వాతనే ఉత్తర ద్వారం దిక్కు తీసుకొని నిర్ణయం తీసుకొని చేయడం జరుగుతుంది. దాంట్లో మధ్యలో అంటే విశ్వనాథాలయం పేరు కాబట్టి మధ్యలో విశ్వనాథుని ఆలయం ఉంటుంది, ఒక పక్క వాసవి మాత ఆలయం, ఇంకొక పక్క వెంకటేశ్వర ఆలయం ఉంటుంది. ఆ 3 లాస్ట్ కాడ దిక్కు పోయిన తర్వాత మెయిన్ ఎంట్రీ మాత్రం మెయిన్ రోడ్ దిక్కు ఉంటుంది, అది ఉత్తర దిశ అవుతుంది కాబట్టి దానికి గోపురాలు కూడా అన్ని స్థానికంలో దానికి కూడా చేయడం జరుగుతుంది. ఇది కూడా పుష్కరాల లోపల విశ్వనాథ ఆలయం అంటే శివుని ఆలయం ఎప్పుడు కూడా 4 దిక్కుల గోడతో మూసి ఉండదు. శాస్త్ర ప్రకారం అన్ని రకాల శాస్త్రాల ప్రకారం శివుని ఆలయం ఎప్పుడు కూడా 4 దిక్కులు తెరిచే ఉంటారు కాబట్టి మొట్టమొదటి శివుని ఆలయం అయితే మిగతా ఆలయం దగ్గర దర్శనానికి ఏర్పాటు లేకపోతే పుష్కరాలకు ఇబ్బంది లేకుండా చేస్తే కానీ పూర్తి టెంపుల్ మాత్రం అంటే టెంపుల్ అనేది పూర్తిగా తీసుకురావచ్చు అంటే పండుగలతో చేసుకుంటాం అన్నీ మొత్తం ఉంటాయి కాబట్టి దానికి కొంచెం సమయం పడుతుంది. పూర్తి అయ్యేవారికి మాత్రం 2 years పైన పడుతుంది. కాకపోతే పుష్కరాలకు సంబంధించిన వాడు దాదాపు ఎంతవరకు పుష్కరాలకు అవసరమో దాన్ని చూసడానికి చేయవచ్చు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది 2 టెంపుల్కి సంబంధించింది. మంచిర్యాల జిల్లాలో పట్టణ పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై మరోసారి ఉక్కుపాదం మోపారు. రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే క్వార్టర్స్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద నుంచి 166 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు. మందమరి పట్టణం సిఈఆర్ క్లబ్లో ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ అధ్యక్షతన 2 రోజులుగా నిర్వహించిన నాటక ప్రదర్శన కార్యక్రమాలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. శుక్రవారం సింగరేణి జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నాటక ప్రదర్శనను ప్రారంభించారు. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యశోధన ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఈ నాటక ప్రదర్శనను మందమరి పుర ప్రజలు, ఉద్యోగులు మరియు నాయకులు, విద్యార్థులు తిలకించి ప్రశంసలను కురిపించారు. ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా డీజీఎం పర్సనల్ సిహెచ్ అశోక్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ క్రాంతి కుమార్, ఎస్సీ లైసెన్స్ ఆఫీసర్ ఏ చంద్రమౌళి, సీనియర్ పీఓ సత్యనారాయణ, యూనియన్ నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని చంపేస్తారా ఏంటి?
చేసుకుంటున్నాను. మేము కొన్ని విలువల కోసం, ఆదర్శాల కోసం బతుకు పోరాటం చేస్తున్న వాళ్ళం. వాటిని వదులుకోలేం. వాటికి లోబడి ఏ పనికైనా మేము సిద్ధం. యాదవుల సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని మంచిర్యాల జిల్లా అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ అన్నారు. మందమరి ప్రెస్ క్లబ్లో అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి జిల్లా యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల జిల్లా యూత్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందవేని గంగాధర్ యాదవ్ను జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ సాల్వాతో ఘనంగా సన్మానించారు. యువతను సంఘటితం చేస్తూ యాదవుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. 2 సంవత్సరాల కమిటీ కాలపరిమితి పూర్తి. బండి సదానందం మాట్లాడుతూ అఖిల భారత యాదవ సంఘం జిల్లా కార్యవర్గ కమిటీకి సంబంధించిన 2 సంవత్సరాల కాల పరిమితి పూర్తయిందని తెలిపారు. త్వరలోనే యాదవ సంఘం జిల్లా ఎన్నికలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించి కొత్త జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాబోయే జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీలో ఉంటున్నట్లు బండి సదానందం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా కమిటీ వేసుకొని 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో రాష్ట్ర గారి ఆదేశం మేరకు, అదేవిధంగా గౌరవనీయులు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణన్న గారి ఆదేశం మేరకు రాష్ట్ర యాదవ యూత్ అధ్యక్షులు తమ్ముడు యశ్వంత్ యాదవ్ గారి ఆదేశం మేరకు ఈరోజు మంచిర్యాల జిల్లా కమిటీని త్వరలోనే ప్రకటించనున్నట్టు జిల్లా అధ్యక్షుడిగా నేను తెలపడం జరుగుతూ ఉన్నది. ఏదైతే జిల్లా అధ్యక్షుడిగా నేను ఎన్నికైన సందర్భంలో 2 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి యాదవులకు సంబంధించినటువంటి విషయాల మీద ముందుండి ఆనాడు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనాక దాదాపు మందమరిలో 15-20 వేల మందితోని పెద్ద యాదవ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆనాడు రాష్ట్ర నాయకత్వ ఆదేశం మేరకు జిల్లా కమిటీతో పాటు మండల కమిటీలు, గ్రామ కమిటీలు వేసుకొని యాదవుల సమస్యలపై ముందుండి పోరాడుతూ యాదవులను చైతన్యం చేసే విధంగా ఐక్యత, యాదవులందరం కూడా ఐక్యత ఉండి హక్కులు సాధించే విధంగా ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి యాదవ సోదరులందరికీ ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, మనం యాదవులందరం కూడా ఐక్యతతో ఉండాలి. మరి మన హక్కుల కోసం కూడా మనం అందరం జిల్లా అధ్యక్షుడిగా నేను రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లి మన హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అతి త్వరలోనే గ్రామ స్థాయి గ్రామ కమిటీ, జిల్లాలో ఉన్నటువంటి 18 మండల అధ్యక్షులు, అదేవిధంగా మున్సిపాలిటీలో ఒక కార్పొరేషన్ కొత్తగా ఏర్పడ్డది. మున్సిపాలిటీ కమిటీలు అన్నీ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి యాదవ సోదరులు, సీనియర్ నాయకులు, యువకులు, ఉత్సాహవంతులు అందరినీ కలుపుకొని కమిటీలు వేయడం జరుగుతుంది. కాబట్టి
RG1లో జరుగుతున్న మారుపేర్ల దీక్షా శిబిరాన్ని సందర్శించిన సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CIGU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా మారుపేరు కార్మికులను ఓటర్లుగానే చూస్తున్నారని, కానీ వారి సమస్యను పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. సింగరేణిలో గెలిచిన సంఘాలు సైతం అగో ఇగో అంటూ పబ్బం గడుపుకోవడం తప్ప పరిష్కరించింది లేదు. పాలాభిషేకాలు చేయించుకున్న సంఘాలు కమిటీలు వేస్తున్నామని చెప్పిన సంఘాలు నేడు ఎందుకు ముఖం చాటేస్తున్నాయి? కాల పరిమితిలోని మాటలు కమిటీలు చెబుతూ మారుపేర్ల కార్మికులను వాడుకుంటున్నారని, చివరికి వారి డిపెండెంట్లకు సైతం ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో CIGU నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 12 సంవత్సరాల నుంచి నాటుతా ఉంది. సింగరేణిలో దాదాపు కొన్ని వేల మంది 20-30 సంవత్సరాల క్రితం ల్యాండ్ లూజర్స్ ఎవరి పేర్లు ఇస్తే వాళ్లకు సింగరేణి ఉద్యోగం ఇచ్చింది. ఆ పేరుతో ఎంప్లాయ్మెంట్ కార్డు ఉన్న వాళ్ళకే ఉద్యోగం అంటే ఆ భూస్వాములు ఇచ్చిన పేర్లు ఇక్కడ ఉద్యోగం చేసిన పేర్లు కలవక అన్ని తప్పులు పడ్డాయి. ఆ తప్పులు ఇప్పటివరకు 30 సంవత్సరాల కాంచెల్లి సింగరేణి కంపెనీ ఊసెత్తలేదు, వీళ్లకు దాని మీద గుర్తులేదు, తెలియదు చదువుకోని కార్మికులు. అట్లాంటి కార్మికుల్ని ఇలా వాళ్ళ తండ్రులు మెడికల్ అన్ఫిటో లేకపోతే వారసత్వ ఉద్యోగంలో లేకపోతే రకరకాల కారణాల చేత అన్ఫిట్ అయితే వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇచ్చడానికి ఇలా కొరీలు పెట్టింది. మీ నాన్న పేరు తప్పు ఉందని లేదా పేరు కులం తప్పు ఉందని రకరకాల కొరీలు పెట్టి దగ్గర కొన్ని వేల మంది ఉండేవి. ఇలా 12 సంవత్సరాల పోయి లాస్ట్ 350-400 మంది కుదించబడ్డారు. వాళ్ళు ఏజ్ అయిపోతా ఉంది. వాళ్ళ ఒక్క ఉద్యోగం చూసుకోకుండా కేవలం ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అనే ఉద్దేశంతో రకరకాల పోరాటాలు చేసుకుంటూ సింగరేణి యాజమాన్యం మీద, ప్రభుత్వం మీద, యూనియన్ చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళు అరుగుతుంది. ఇప్పటికీ యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ, యూనియన్లు కానీ ఏది కూడా స్పష్టమైన వైఖరి లేదు. అయినట్టు రేపైనట్టు ఇవాళ సత్తులు వస్తున్నట్టు వీళ్ళని మభ్య పెడతా ఉన్నాం. గతంలో కేసీఆర్ అదే పని చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పని ముఖ్యమంత్రి కూడా అదే చేస్తాను. అప్పుడు గెలిచిన సంఘం టీడీపీకేస్ అదే చేసింది, ఇప్పుడు ఏఐటీస్ ఐఎన్టీస్ కూడా అదే పని చేస్తారు. ఆ రోజున్న ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని మోసపూరితంగా ఎన్నికల్లో వాడుకుంటారు తప్ప వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి మాకు ఎవరు సిద్ధంగా లేదు. ఇంకో అడుగు ముందుకేసైతే కొన్ని కార్మిక సంఘాలు పనే అయిపోయిందని పాలాభిషేకం చేసుకున్నాయి. ఒకరు పాలాభిషేకం చేస్తే ఇంకొకరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎక్కడ న్యాయం అంటున్నారు? వాళ్ళేమో పొట్ట చేత పట్టుకొని మా పిల్లల్ని, మా కుటుంబాలను ఎత్తదాలే ఉద్యోగస్తులు ఎదురు చూసిన పిల్లలకి వాళ్లకు క్షోభ చూపిస్తున్నారు. మీరు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీ ఎన్నికల వాగ్దానం కానీ, ఆ పిల్లలు ఉద్యమాలు చేసినప్పుడు కానీ మీ ఇచ్చే హామీ నిలబెట్టుకోమని చెప్పి రేవంత్ ప్రభుత్వానికి బట్టి చంద్రబాబు గారికి చెప్పడం. ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే అన్ని డివిజన్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అందరు ఎమ్మెల్యేల దగ్గర పాపం వాళ్ళు మొదలుపెట్టుకున్నారు. అందరూ ఎమ్మెల్యేలు మాట్లాడింది, అందరూ హామీ ఇచ్చారు, అందరూ ఎన్నికలలో వాళ్ళని వాడుకున్నారు. ఏమైందంటున్నా ఎమ్మెల్యేలకు నోటు దగ్గర పడ్డారు. గెలిచే సంఘం టీజీబీకేస్ ఏం చేయలేదు, మేము చేస్తామని హామీ ఇచ్చిన ఏఐటీస్ ఎక్కడ పోయిందని అడుగుతున్నాం. చంద్రప్రసాద్ గారు మీరు ఎక్కడ పండుతున్నారు? ప్రభుత్వం మాదే. నేను వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పంటల వైవిధ్యీకరణపై అధికారులతో సమీక్షా సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్, వ్యవసాయ శాఖ అధికారులు. త్వరలో ప్రారంభం కానున్న గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం మరియు విశ్వనాథ ఆలయం అభివృద్ధి పనులు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.